పోనీ ఇదేది సీట్ల పరంగా చూసుకున్నప్పుడు 175లో 21 ఇచ్చారు. అంటే దగ్గరగా 7%, 8% ఇచ్చారు. ఆ లెక్కన కూడా పోస్టులు రావట్లేదు, నామినేటెడ్ పోస్టులు. బీజేపీ వాళ్ళకి 10 ఇచ్చారు. అంటే ఆ లెక్కన చూసుకుంటే 175లో 10 అంటే 3%, 4% అనుకో, ఆ స్థాయిలోనూ పోస్టులు ఏం రావట్లేదు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడట్లేదు కదా. అట్లాగే దీని మీద కూడా ఏం మాట్లాడట్లేదు. జనసేన కార్యకర్తలను కొన్ని చోట్ల కొట్టినవి ఉన్నాయి, తిట్టినవి ఉన్నాయి, గొడవలు నడుస్తున్నాయి, అది ఏం స్పందించట్లేదు ఆయన. కాబట్టి మేబీ తన వరకు తను సేఫ్ అనుకున్నట్టున్నారు. తను ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా తనకు కంఫర్ట్, తన అందరూ కూడా గౌరవిస్తున్నారు. తను కేకేస్తే పరిగెత్తుకొచ్చే కార్యకర్తలు ఉన్నారు. తను సేఫ్ గా ఉన్నారు కాబట్టి మిగతా ఇవన్నీ సర్దుకోక తప్పదులే, మనం వాళ్ళని చూసుకోవాలి కదా, వాళ్ళ కార్యకర్తలని. ఆయన ఉదార హృదయుడు కదా. ఆ ఉదార హృదయంతో వాళ్ళకి కూడా బోల్డ్ అంతమంది కార్యకర్తలు ఉన్నారు కదా, పాపం దశాబ్దాల నుంచి పనిచేస్తున్నారు కదా, వాళ్ళకి మరి ఇచ్చుకోవడంలో తప్పే ఉందిలే అని చెప్పి అనుకుని ఉండొచ్చు ఆయన. అంటే పార్టీకి సంబంధించి భవిష్యత్ నిర్ణయాలు అనేది ఇంకా పూర్తిగా దృష్టి పెట్టలేదు అనుకోవాలా పవన్ కళ్యాణ్? ఆయన అధికారంలో లేనప్పుడు పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేయడు, అధికారంలో ఉన్నప్పుడు చేయడు. ఆయన 2014లో 19లో ఏమైనా చేశాడేంటి? అదేమంటే 19 తర్వాత నాకు టైం చాలేదన్నారు. 19 తర్వాత ఏమన్నా టైం లేదా, అంత అయిపోయింది, మళ్ళీ కుదరలేదన్నారు. ఇప్పుడు చేయడు. ఆయన వ్యక్తి ఆధారిత పార్టీగా నడపాలని కోరుకుంటున్నారు, సంస్థాగత నిర్మాణంగా చేయాలనుకోవట్లేదు. ఇంకేం జరుగుతుందో చూడాలి. రైట్, చూద్దాం. మొత్తానికి ఏడాది పరిపాలన అయితే పూర్తి అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వ పాలన అనాలి. ఇందులో ఎంతవరకు ఏడాదికే సక్సెస్, ఎంతవరకు ఫెయిల్యూర్ అనేది ఇప్పుడే డిసైడ్ చేయలేం. కానీ సూపర్ 6 హామీల విషయంలో మాత్రం ప్రజలు అనుకున్నంతగా